నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ టీఆర్హెచ్ సెక్షువాలిటీ క్లినిక్స్, కేబీహెచ్పి, హైదరాబాద్. సో ఈరోజు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ దానికి గల కారణాలు గురించి తెలుసుకుందాం. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి సింపుల్గా కారణాలు ఏంటి అని ఈజీగా చెప్పలేమండి. ఎందుకంటే ఒకదానికొకటి కలిసిపోయి చాలా కారణాల వల్ల అతను ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం స్తంభించడంలో ఇబ్బంది కలిగేటట్టు పోతాయి. అంటే చూడటానికి అంతా నార్మల్ ఉంటారు, వాళ్ళు ఫిజికల్గా చాలా ఫిట్ ఉంటారు, స్టిల్ వాళ్ళకి ఎరెక్షన్స్ కావు. అందుకే ఇది ఒక కాంప్లెక్స్ మ్యాటర్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది అంత సింపుల్గా ఎవాల్యుయేట్ చేసే ఇది కాదు. అందుకనే వాళ్ళని పైనుంచి కింద వరకు అన్నీ ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా కారణాల గురించి ఈరోజు తెలుసుకుందాం. బేసిక్గా చెప్పాలంటే ఫిజికల్ కాజెస్, సైకలాజికల్ కాజెస్ అంటాం. ఫిజికల్ కాజెస్ అంటే వాళ్ళకి ఏమైనా కోమార్బిడిటీస్ కండిషన్స్, అంటే మెడికల్ కోమార్బిడిటీస్ అంటాం కదా, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడిజం కానీ, ఇలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాదు. ఒక 60% ఆఫ్ ద పీపుల్ మే గో టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంటే ఒక 100 మంది డయాబెటీస్ పీపుల్ ఉంటే 60 మందికి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అలాగే థైరాయిడ్లో కూడా, అలాగే హైపర్ టెన్షన్లో కూడా. అండ్ వాళ్ళు దానికి వాడే మెడికేషన్స్, ఇప్పుడు కొన్ని డయాబెటీస్ మెడికేషన్స్ కానీ, హైపర్ టెన్షన్ మెడికేషన్స్ కానీ ఇలాగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కాజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ మెడికేషన్స్ మారుస్తామో కొంతమందికి రివైవ్ అయిపోతాయి, అంటే ట్రాన్సియంట్గా ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ ఎరెక్షన్స్ బాగానే వస్తాయి. ఇవే కాకుండా వాళ్ళకి ఇక్కడ వివరించినట్లుగా చూద్దాం. ఫిజికల్ కాసెస్ ఏంటి అంటే డయాబెటీస్ కావచ్చు, హార్ట్ డిసీజెస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, అండ్ వాళ్ళు వాడే మెడికేషన్స్ కావచ్చు. దీంతో పాటు సర్జికల్ కాజెస్ అంటే వాళ్ళు లాంగ్ టర్మ్ సర్జరీస్కి, లాంగ్ టర్మ్ డిసీజెస్తో ఉండి ఏమైనా సర్జికల్ కాజెస్ అంటే ఇప్పుడు ఆంకాలజీ అంటే క్యాన్సర్ ఇష్యూస్లో వాళ్ళకి ఏదైనా కణితులు తీసేయటం అలాంటి లాంగ్ టర్మ్ ప్రొసీజర్స్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్కి రావచ్చు. అండ్ ముఖ్యంగా ఈ హ్యాబిట్స్, ఈ ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, వీడ్ కానివ్వండి, రకరకాల అడిక్టివ్ థింగ్స్ ఉంటాయి, వాటికి అలవాటు పడటం వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. వీటన్నిటినీ కలిపి ఫిజికల్ కాజెస్ అంటాం. ఇంకా సైకలాజికల్ కాజెస్లో ఏంటి అంటే డిప్రెషన్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీలు కావచ్చు, ఎనీ సైకియాట్రిక్ కోమార్బిడిటీస్ అంటే షిజోఫ్రీనియాలు కావచ్చు, బైపోలార్ కావచ్చు, వీళ్ళల్లో కూడా సెక్షువల్ డిస్ఫంక్షన్స్ వస్తాయి. ఎందుకంటే దానికి వాడే మాత్రలు, టాబ్లెట్స్, డ్రగ్స్ ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ని కాజ్ చేస్తాయి. అందుకనే వాళ్ళు జాగ్రత్తగా మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. సో అదే కాకుండా పూర్ పార్ట్నర్ రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు కానీ ఈ సెక్స్ అనేది చాలా సెన్సిటివ్ అని చెప్తుంటాను. పార్ట్నర్ ఇష్యూస్ అంటే ఇప్పుడు బెడ్ మీద పార్ట్నర్ యాటిట్యూడ్ కూడా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కాజ్ చేయొచ్చు. సో అంత ఈజీ కాదు పార్ట్నర్ బిహేవియర్ని మార్చడం కానీ, యాటిట్యూడ్ని మార్చడం కానీ. అందుకనే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చిన్నగా వాళ్ళలో కోరికలు తగ్గిపోయి, అంగానికి రక్త ప్రసరణ తగ్గిపోయి, మామూలుగా కూడా ఎరెక్షన్స్ తగ్గిపోతాయి. సో వీళ్ళకి ఈ రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడానికి ఈ ఫిజికల్ కాజెస్తో పాటు ఈ రిలేషన్షిప్ పార్ట్నర్స్లో ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం షాక్వేవ్ థెరపీ ద్వారా వాళ్ళకి మంచి రిజల్ట్స్ తేవడం జరుగుతుంది. ఈ షాక్వేవ్ థెరపీ అని ఎందుకన్నానంటే షాక్వేవ్ థెరపీ యాక్చువల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని ఇవ్వదు. ఇది న్యాచురల్గానే వాళ్ళ యాక్టివిటీని అంటే సెక్షువల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేసేది. సో ఇది ఈజీగా తీసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.